హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వాయిస్ ఆఫ్ కేశవ. ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఒక గ్రామంలో రమ్య అనే అమ్మాయి ఉండేది. రమ్య వాళ్ళది చాలా పేద కుటుంబం. రమ్య వాళ్ళ తల్లిదండ్రులు వ్యవసాయ పొలం పని చేసుకొని జీవించేవారు. ఎప్పుడు రమ్య వాళ్ళు పేదవారని ఎప్పుడు బాధపడలేదు. ఎవరైనా ఆపదలో ఉంటే వారికి సహాయం చేస్తూ ఉండేది. ఒకరోజు రమ్య కాలేజీ నుండి ఇంటికి వస్తుంటే ఎవరో వృద్ధులు చెట్టు కింద కూర్చొని ఉన్నారు. వారికి ఎటు వెళ్ళాలో తెలియక చెట్టు కిందనే ఉన్నారు. అప్పుడు ఆ సమయంలో రమ్య ఆ వృద్ధులను చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటి మీరు ఎక్కడ కూర్చున్నారు అని అడిగి, అమ్మ నేను కొంచెం మా నడవలేకపోతున్నాను, నాకు కళ్ళు కనిపించవు అని ఆ వృద్ధులు చెప్పారు. అవునా, అయ్యో మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అంటే, లేదమ్మా నేను బయటికి అంటే మా బంధువులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ఇంటికి వచ్చాను, ఎక్కడ తెలియట్లేదు, వాళ్ళ ఇంటికి కొంచెం తీసుకొని వెళ్ళమ్మా అని ఒక పేపర్ మీద వాళ్ళ బంధువుల పేర్లు రాసి ఉన్నాయి. ఓ అవునా, వీళ్ళ మీ అయితే వాళ్ళ ఇంటికి ఎక్కడో కాదు, మీరు రావాల్సింది మా ఇంటికే అని రమ్య తీసుకొని ఆ వృద్ధులను తీసుకొని వారి ఇంటికి వెళ్ళిపోయింది. సో ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు ఎక్కడో తెలియని వృద్ధులను, వాళ్ళ ఇంటికి వచ్చిన వృద్ధులను బాగా చూసుకుంటూ హ్యాపీగా వారికి సేవలు చేస్తూ ఆనందంగా ఉన్నదని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ వాయిస్ ఆఫ్ కేశవాని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.